పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. పొద్దుగాల 7 గంటలకి. మరి అప్పటి నుంచి నైట్ నుంచే బస్సులు బంద్ కదా. మాకు తెలిస్తే వస్తుంటిమా ఆ. తెలియదు. మరి పొద్దున్న వచ్చి ఇక్కడే ఉన్నారా పొద్దుటి నుంచి? ఉన్నామమ్మా. ఇగో చంటి పిల్లలు ఉన్నారు ఇద్దరు. నాకు ఆపరేషన్ అయింది, గుండె ఆపరేషన్. ఆహా. ఏం చేస్తాం, మాకు తెలిస్తే రాకపోతుంటిమి. అంటే ఇప్పుడు బస్సులు కొన్ని రోజుల దాకా కూడా వాళ్ళు సమ్మెకి దిగిరు, వాళ్ళు నడపరంట బస్సులు. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా పోతారు? ఎట్లా పోతామంటే ఏం చేస్తాం, ఈ బస్ స్టాండ్లో అంటాము. ఇక్కడే పడుకుంటారా? ఎక్కడికి పోవాలి మీరు? మెదక్ పోవాలా? ఇక్కడ హాస్పిటల్ కానీ ఇక్కడికి వచ్చారా? వచ్చి కాడపడ్డాము. ఏం చేస్తాం, నిమిషంలో అయింది ఆపరేషన్, మందులో కానీ వచ్చినాము. ఇక్కడనే ఉన్నాము. షకాబులు బికాబులు అయితే రాత్రి అయింది. ఇప్పుడు వస్తలేవు, ఏం చేస్తాం ఇక. ఎట్లా చేస్తాం, ఇట్లా అని తెలియకపోయా. ఇప్పుడు పోతే నిమిషాలు ఉంచుకుంటారా, అల్లేలా కొడతారు. ఏం చేస్తాం మరిగా, ఇట్లా అని తెలియకపోయా. మరి ఎట్లా ఇప్పుడు మీ ఆరోగ్యం బాగలేదు, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, ఏం చేద్దాం అనుకుంటారు? ఇక్కడ బస్ స్టాప్ లో పడుకోలే ఎక్కువసేపు. స్టాప్లో అంటే ఏం చేస్తాడు ఇప్పుడు, మన దయగుడిసి ఆయన బస్సులు ఇడవాలి కదా. ఆయనకు దండం పెడుతుంటే మీ బస్సులు ఇడిస్తే ఈయన వచ్చిన వరకు ఏం మంచిగా లేదు. మొత్తం చెడిపోతుంది రాజమంతా. ఎండి బంగారం ఫిరేమే, గ్యాసులు ఇప్పుడు గ్యాసులు వస్తలే, ఆ కట్టెల మీద వండుకొని అట్లా తచ్చుడు. కూడా బిల్డింగ్లలో పెట్టనిస్తాడా? పట్టణంలో బిల్డింగ్లలో పెట్టనియరా? గ్యాసులకు 4000 ఇచ్చినా గ్యాస్ రాదంటున్నారు. ఏం చేస్తాం, ఉరి పెట్టుకునే కాలం ఉంది. ఆయన పేరు మీద వచ్చింది న్యాయం ఉంది రాజమంతా. ఇంతకుముందు బాగుండేనా? ఇంతకుముందు బాగుండే, కారు ఆయనే మంచిగా చేసిండు. ఈయన అంతా వెస్టే. మళ్ళా ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ నేనే వస్తా అంటాడు కదా. ఎవడొస్తాడు మా రాడగీడు, వెస్ట్. రేవంత్ రెడ్డి నేనే వస్తా అంటాడు. ఏం రాడైనా వెస్ట్. కాకపోతే ఆ బస్సుల కిరాయిలు పెట్టలేడు కానీ ఇప్పుడు అది కంపెనీ కోయటానికి డ్యూటీలు చేసేటానికి న్యాయం ఉంది. మా చుట్టలు నన్ను ఒకనాడు వచ్చేటానికి 20 బస్సు ఎక్కి దిగినోనికి మాకేం న్యాయం ఉంది? అది పెట్టుకొని ఇంత తక్కువనో ఎక్కువనో పెట్టుకొని ఇవన్నీ అగ్గో చేస్తేనేమో మంచిగా ఆయన వస్తాడు. ఇట్లా ఇబ్బంది పెడితే ఎవడొస్తాడమ్మా? మీ చదువుకున్న పిల్లలకు గాళ్ళకు న్యాయం ఉంది, మాకేం న్యాయం ఉంది? మా ముసలి తడకలకు ఆయనకు ఇప్పుడు పెట్టి ఆయనకు దండాలన్నా పెడతాం. వీళ్ళకి ఒక్కరోజు కిడిసి రేపు నుంచి అన్న బంధు పెట్టని ఆఖరికి వచ్చిన కాడపడ్డందుకు. కానీ కొన్ని రోజుల దాకా కూడా బస్సులు నడపరంట. ఇక వాళ్ళందరూ ధర్నా దిగి, డ్రైవర్లు దిగిరు, కండక్టర్ దిగిరు, అందరు దిగిరు. ఇక నడవంట. నడవకపోతే జనాలు ఏడచేస్తారు. మరి ఆయన ఇంట్లో వయసు వస్తాడు, ఆయన ఏడున్నాడు ఆడపోయి. ఆడికన్నా బస్సులు ఇవ్వను, 2-3 బస్సులు వేస్తే ఆయన తిండి పెట్టమని అందరికీ ఆడ వయసు వస్తాం అందరం పోయి. ఇట్లా చేస్తాడమ్మ రాజమేలటోడు, అందరినీ చూసుకోవాలి రాజు అన్నప్పుడు. వెస్ట్ ఇట్లా చేస్తాడా? అట్లా చేసుడు ఆయన పద్ధతే కాదు ఇది. దన్ను అని బంద్ చేస్తే తెలిసినోడు చదువుకున్నోడేమో బస్సులు బంద్ అని రాకుంటాడు. మా మూరుగాలకు మాకేం తెలుసు? మేము చదువుకున్న వాళ్ళు మేమన్నా ఏం పెట్టుకొని చదువుకుంటాము? అవ్వ జర బస్ బోర్డు చూడు బిడ్డ ఎడిపోతుందని నిన్ను అడుగుతా. అమ్మ గది గిట్టుపోతుంది, గది గట్టుపోతాం అని చెప్తావు. మరి ఆయనతో తెలియని వాళ్ళు వేటకాడు పడతాం. ఎంతమంది వచ్చారు మీరంతా? నా 2 పిల్లలు, నేను. ఆ చిన్న పిల్లలు కూడా మీ వాళ్ళేనా? మా వాళ్ళే, నా కోడలు. ఈ ఎండకి అక్కడ నుంచి వచ్చి బస్ స్టాప్ లో ఉండి మీరంతా పోయేసరికి కూడా మెదక్ పోవాలా మీరంతా? కౌడిపల్లి. అక్కడ కూడా బస్సులు బందే కదా. గదే బంద్ అంటేనే ఆడవాడ్డం. ఇక పిల్లలు ఏడుస్తున్నారు, తిండి లేక తిప్పలు లేక. ఏం చేస్తాం చెప్పు? ఆయనకు న్యాయమా అన్యాయమా చెప్పు? అన్యాయం ఇది, ఆయనకు న్యాయం కాదు ఇది. ఏకదమ్న బంద్ చేసుడు, ఆ చదువుకున్నానికి అందరికి తెలిసినాక బంద్ చేయనుండి. ఇట్లా బంద్ చేసుడు ఏకదమ్న పద్ధతి కాదు ఆయనది. ఒక పద్ధతితో ఉండాలి. ఏమి కాడబడ్డాటు చేస్తుండు? మీ చదువుకున్న పిల్లలకు కంపెనీ కోయటోళ్ళకు డ్యూటీలు చేసేటోనికి బస్ కిరాయి లేకపోతే తక్కువ ఉన్నది, అది సై అంటారు వాడన్న. మాకు 20 బస్ ఎక్కి దిగనోనికి ఎన్నడన్నా పోయినోనికి మాకేముందమ్మా? ఇప్పుడు ఆపరేషన్ అయ్యి దవాఖానాలకు వస్తుంది, ఇప్పుడు పోవాలంటే లేకపోయా. మాకు తిండేవాడు తిప్పలేవాడు, ఏడేసి వస్తాం చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక 10 రూపాయలు ఈ బిడ్డ అంటే ఇస్తావా? అమ్మ ఆకలి అవుతున్నది అయ్యో అంటావు, సప్పుడు దాకా పోతావు. ఇస్తారా? మరి ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు చంటి పిల్లలు తీసుకొని ఏడుస్తున్నారు పిల్లలు. కానీ ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు బంద్ అయినా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, వాటికి కూడా రేట్లు పెరిగే ఉంది. దానికి పోయే దానికి కూడా చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? ఆ బస్సు లేదా, ఈ బస్సు లేదా, పిరి ఎవడు పెట్టమనడాన్ని పిరి పెట్టక సపడదా కూకుంటే టీటు నోడు ఎక్కుతుండే, లేకపోతే లేదు. కానీ ఫ్రీ బస్సు పెట్టి మహాలక్ష్మి ఆడవాళ్ళని మహాలక్ష్మిలు చేసినామని చెప్తాను కదా. మా లచ్చిలే చేసిండు, లక్ష్మి పలకతలేదా? ఇప్పుడు గ్యాసులు బంద్, వండుకొని కూడు తిందామంటే గ్యాసులు బంద్. ఆ కూడు కూడా బుక్కనిస్తలే, కొనకు పానాలు తింటాడు. ఇంకేముంది చెప్పు? ఇప్పుడు గ్యాసులు లేనోడు ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు మాకు గ్యాసే లేదు ఇంటికాడ, మాకు ఏడ గ్యాస్ లేదు. ఇప్పుడు కట్టుకొచ్చుకుందామంటే నాకు ఆపరేషన్ అయ్యామే పిల్లతల్లే, ఎవడు పోయి కట్టుకొస్తారు కట్టెలు చెప్పు? ఎట్లా వండుకొని వస్తాము?
అలా అవగారితనం పోయి ఉంటున్నాం. అలా తన గ్యాస్ బుడ్డు ఉన్నది, ఇన్ని కట్టెలు దొరుకుతాయి అని అలా అవగారితనం పోయి ఉంటున్నాం. మా ఇంట్లో గ్యాసే లేదు, కట్టెలు లేవు, ఏం చేస్తాం చెప్పు. మా ఆయనకు చేత కాదు, ఇంకేం చేస్తాము. ఆయన పేరు మీద సావనన్నది వస్తాం మరి. ఏం చేసిండు? అవును మరిగా ఎందుకమ్మా ఆయన చేసినా అని చెప్తాండు కదా. ఏం చేసిండమ్మా, ఎట్లేమా నాగులమ్మా, నువ్వు ఏమన్నా ఫాయిదా ఉందా? మీ చదువుకున్న పిల్లలకన్నా తెలియదా ఆయన చేసే సంగతి అంతా? ఏదో వేస్తే మంచిగా చేస్తా అంటే సరే చేస్తాడని వేస్తే ఓటు, ఇంకా మళ్ళీ వేస్తామా ఇట్లా వేస్తే వేయమిగా. అసలు కారు ఆయనేనా ఏముండే, ఆయన ననకూడదు కానీ ఆయనే అన్నీ చేసిండు మంచిగా, అన్నీ అది ఇది చేసిండు, అన్నీ మంచిగా చేసిండు. కాకపోతే బస్ కిరాయి పెట్టలేడు కానీ బస్ కిరాయి ఉంచాడు కానీ అన్నీ మంచిగా చేసిండు న్యాయం. ఆయన అప్పుడు నల్లమల్ల అడుగుల వాడి చచ్చిపోయిండు చూడు, ఆయన ఉన్నాక ఇంకా మంచిగా ఉండే. ఆయన ఇండ్లు బిండ్లు అన్నీ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు? లేనోనికి ఇస్తా లేనోనికి కూడా ఇంటికి ఇస్తుండో ఏమోనికి ఎట్లా వస్తుండో. అక్కడ ఊళ్ళో కూడా చెప్పాలి కానీ 4 సీసాలు తాగినోనికి అరే ఆయనకి ఉన్నదిరా అంటే ఆయన రాసినోడు కూడా రాస్తలేదు. ఇట్లా అసటోళ్ళకి నమ్ముతుర్రు, బోకర్రకు చాలా నమ్ముతుర్రు చుట్టోళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.